ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బానూరు లొకేషన్లో నియర్ బై మోకిళ్ళకి చాలా దగ్గరలో మనకి పేరం ఎలీనా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్లో అయితే ఆల్మోస్ట్ మనకి 6 to 7 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో నేను యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ నేను మీకైతే జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనకి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకి ఎంట్రన్స్ పాయింట్ అండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ ఇది. సో మనకి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 100 feet రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ రోడ్డు. దీనికి జస్ట్ బిహైండ్ పేరం ఎలీనా ఎంట్రన్స్ పక్కకే మనకి ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంటుందండి. ఇదంతా కూడా ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఏరియా. సో జస్ట్ మనకి ఈ రోడ్డు ఇదంతా ఈ మీకు కనపడే ఇదంతా కూడా phase 1 అండి ప్రాజెక్టు. ఇదంతా phase 1 ప్రాజెక్టు. మనకి ఇక్కడ వచ్చేసి phase 2 ఉంటుంది. జస్ట్ దీని బిహైండే మనకి ఇక్కడ వచ్చేసి phase 3 ఉంటుందండి. సో ఇక్కడ phase 1, phase 2 అండ్ phase 3 ఫేసెస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సార్క్ గ్రీన్ రెసిడెన్సీస్ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మనకి యాజ్ ఆఫ్ నో మనకి పేరం ఎలీనా అండి, ఈ ప్రాజెక్ట్ పేరు పేరం ఆదిత్య ఎలీనా phase 1 అండ్ phase 2, phase 3 ఈ 3 ఫేసెస్లో మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ఎంట్రన్స్ పాయింట్ నుంచి ఇట్లా డైరెక్ట్గా వెళ్ళి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా మనం పటాన్ చెరువు శంకరపల్లి మెయిన్ 100 feet రోడ్కి వెళ్తామండి. సో అలానే మనకి ఇలా మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి ఇలా ముందుకు వచ్చి లహరి రిసార్ట్స్ ఎంట్రన్స్ నుంచి రైట్కి వెళ్తే మనం కొల్లూరు ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోతాం మేఫేర్ విల్లాస్ మీదుగా. సో మనకి అలానే మనకు ఇదే పాయింట్ నుంచి ఇట్లా కొంచెం ముందుకు వస్తే మనకి ఏదైతే నేను మీకు ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తానో ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇటు వచ్చేసి మనం కొండకల్లు మోకిళ్ళ వెళ్ళిపోతాం. ఇదంతా కూడా కొండకల్లు. సో ఇదంతా కూడా మనకి మోకిళ్ళ అవుతుంది. అపర్ణ వెస్టర్న్ మెడోస్. సో మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇవన్నీ సార్క్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందులో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 200 square yards, 180 square yards అయితే ప్లాట్ సైజెస్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఇది మనకి రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది. అప్రోచ్ రోడ్ బాగుంది, రోడ్ యాక్సెస్ చాలా బాగుంది. సో దీనికి ఆపోజిట్లో కొన్ని అక్కడక్కడ మనకి ఫామ్ హౌసెస్ కూడా చూసుకోవచ్చండి ఈ వీడియోలో. సో మనకి నేనైతే రైట్ నౌ మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లియర్ టైటిల్ ఉంటుందండి. టైటిల్ మనకి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్స్, ఇవి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్స్ అండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి పేరం ఎలీనా అండి. ఇది వచ్చేసి మనకి బానూరు దగ్గర మనకి లహరి రిసార్ట్స్లో ఉంటుందండి ఈ పేరం ఎలీనా అనే ప్రాజెక్టు. సో ఇందులో మనకి 600 square yards, మనకు 200 square yards ప్లాట్స్ అయితే వచ్చాయండి సేల్కి. సో మీరు చూస్తుంది మొత్తం కూడా phase 1 అండి. సో ఈ ప్రాజెక్ట్ని phase 1, phase 2, phase 3 లాగా డివైడ్ చేసి డెవలప్మెంట్ చేసి సేల్ చేయడం జరిగిందండి. 2017, 18, 19లో ఈ ప్రాజెక్ట్లో సేల్స్ అయితే నడిచాయి. సో రైట్ నౌ ఇందులో అయితే రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, ప్రాపర్టీ సేల్స్. సో ఇందులో మనకు 200 square yards, 600 square yards, మనకి 190 square yards అయితే సేల్కి వచ్చాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్టు ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, ఒకవేళ మీరు ప్రాపర్టీ రీసేల్ చేయాలంటే కనుక మనకి ఏదైతే మీకు డిస్ప్లే మీద కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్లాట్ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. ఈ లొకేషన్లో మన దగ్గర పేరం ఎలీనాతో పాటు మన దగ్గర లహరి ఆవాస, మనకి శ్రీకా వెస్ట్రన్ గేట్వే, సో ఇట్లా మనకి 30,000 రేంజ్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 30,000 నెగోషియబుల్ ప్రైసెస్లో కూడా కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఈ పర్టికులర్ ఈ ప్రాజెక్ట్లో అయితే 30 నుంచి 32,000 రేంజ్లో అయితే ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా phase 1లో ఉన్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం phase 3 ఉంటుంది. మనకి డెడ్ ఎండ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత phase 2 ఉంటుందండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకున్న, రెసిడెన్షియల్ పరంగా చూసుకున్న, జోన్ పరంగా చూసుకున్న చాలా కంఫర్టబుల్ జోన్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా. ఇదంతా లహరి రిసార్ట్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టుకి ఆనుకొని మన దగ్గర సార్క్ గ్రీన్ రెసిడెన్సీస్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ సార్క్ గ్రీన్ రెసిడెన్సీస్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ బీడిఎల్ టౌన్షిప్ ఉంటుందండి. సో బానూరుకి, ఇటు కొండకల్లుకి, శంకరపల్లికి, మోకిళ్ళకి వెరీ నియర్ బై ఉన్నటువంటి
ప్రాపర్టీ అండి, ఇది ప్రాజెక్ట్ అండి ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో మనకి ఎలక్ట్రిసిటీ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మనకి ప్లాట్ నెంబర్స్, కర్బింగ్ స్టోన్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. సో కొంచెం ఒక 20% మెయింటెనెన్స్ అయితే లేదు, 80% అయితే ఓకే అండి, బెటర్గానే ఉంది ప్రాజెక్ట్ అయితే. సో మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే శంకరపల్లి విలేజ్, శంకరపల్లి టౌన్ మనకి ఇక్కడ నుంచి 3.5 km డిస్టెన్స్లోనే మనకి శంకరపల్లి టౌన్ ఉంటుందండి. మనకి కొండకల్లు ఇక్కడ నుంచి 4 kilometers డిస్టెన్స్ ఉంటుంది. రేడియల్ రింగ్ రోడ్ 7 ఇక్కడ నుంచి 3.5 km డిస్టెన్స్లోనే ఉంటుందండి, రేడియల్ రింగ్ రోడ్ 7 కూడా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కొల్లూరు నుంచి వచ్చే క్లయింట్స్ అందరూ కూడా, కొల్లూరు నుంచి ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్ రావాలంటే డైరెక్ట్గా త్రూ రేడియల్ రింగ్ రోడ్ 7 కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ రావడానికి. సో అట్లే కాకుండా మనకి మోకిళ్ళలో కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. సో ఇందుట్లో అన్నీ కూడా 40 feet రోడ్స్, 50 feet రోడ్స్, 30 feet రోడ్స్ ఇచ్చారండి. మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్స్ ఇచ్చారు. మనకి మెయిన్ ఎంట్రన్స్లో phase 1లో అయితే 50 feet రోడ్ ఇచ్చారండి. మనకి ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అయితే లోపల అన్నీ కూడా 30 feet రోడ్స్ ఇచ్చారు. సో అంతా కూడా క్లియర్ టైటిల్, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో చాలా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఇక మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే పక్కకే మన దగ్గర లాహరి డైమండ్ విల్లాస్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉంటుంది. ఆపోజిట్లోనే ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంటుందండి. సో రీసెంట్గా మిర్చి డెవలపర్స్ వాళ్ళు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ చేసారు ఈ ప్రాజెక్ట్ నియర్ బై. సో ఈ ప్రాజెక్ట్లో రైట్ నో ప్రైస్ అయితే చాలా తక్కువ ఉందండి. ఇప్పుడు చిన్నగా డెవలప్మెంట్స్ స్పీడ్ అంటే సరౌండెడ్ మనకి కమ్యూనిటీస్ అనేది పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఇప్పటి నుంచి మనకి ప్రైస్ అయితే ఒక రేంజ్లో పెరిగే ఛాన్సెస్ అయితే ఈ ప్రాజెక్ట్కి ఉన్నాయండి. సో చాలా తక్కువ ప్రైస్లో, బెటర్ ప్రైస్లో, అంటే ఎవరైనా కూడా 30,000, 32,000, 31,000 రేంజ్లో చూసే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. సో మీకు ఏంటంటే చాలామంది క్లయింట్స్ ఏంటంటే బాగా లోపలికి ఉందని చెప్తున్నారు. బట్ టువర్డ్స్ మనకి బానూరు ఏదైతే శంకరపల్లి, పటాన్చెరు, బానూరు మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఇది లోపలికి ఉంటుంది. కానీ యాక్సెస్ ఇలా కాదండి, మనకి ఏదైతే మనకు RR7 కొల్లూరు ఎగ్జిట్ ఏదైతే ఉందో RR7 నుంచి కనెక్టివిటీ మనకు ఉంటుందండి. సో రేడియల్ రింగ్ రోడ్ 7 నుంచి చూసుకుంటే చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ఇన్ ఫ్యూచర్లో యాక్సెస్ మొత్తం కూడా ఇటు నుంచే జరగబోతుందండి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి అపర్ణ వాడు కూడా 700 acresలో RR7 మీద 700 acresలో ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు, ఒక స్మార్ట్ సిటీలా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇక పక్కనే ఉన్నటువంటి అపర్ణ వెస్టర్న్ మెడోస్, జస్ట్ ఈ వెంచర్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక 3 kilometers డిస్టెన్స్లోనే మనకి అపర్ణ వెస్టర్న్ మెడోస్లో 70,000 నడుస్తుందండి మార్కెట్. సో ఇందుట్లో అయితే ప్రాపర్గా చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సేల్ అవుతాయి, ఈజీగా రీసేల్ కూడా అవుతాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్న కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.